మాటలతో నేను పెంచుకుంటాడు ఆయన. నిన్ను నీ బంధువులకి నువ్వు సాక్షిగా నిలబెడుతున్నాడు. నీ కులానికి, నీ మతానికి, నీ బంధువులకి నేను ఏలిపెట్టు చూపకుండా నీ దేవుడే గొప్పవాడు అని అనిపించే కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నాయి, జరగబోతున్నాయి. సంతోషించు. దేవుడు నీ గుప్పిట్లో ఉన్నాడు. సంతోషించు. గంభీరంగా బతుకు. మాటకారితనంగా బతుకు. నీ నోరు మోగబోడు లేదు. నీ స్వరం పైకెత్తాలి. నీ చెయ్యి కిందకి లేదు. నీ చెయ్యి పైన ఉండాలా. ఏ పక్షులు గెలినా, ఎక్కడికి వెళ్ళినా నీ తల పైకెత్తేలా చేశాడు ఆయన. నేను ఎక్కడ సిగ్గుపరచలేదు. నీ వెనకాల ఉన్నాడు ఒకడు. నజరేయుడైన యేసు, ఆయనే యేసు. మోకాళ్ళ మీద ఉండు. మోకాళ్ళ దగ్గరకు రెండు చేతులు ప్రభువుకు నమస్కారం చేయి. ఎన్ని లోట్లతో వచ్చావో ఈ నెలలో, ఈ మే నెలలో ఆ లోటు నీకు తీరిపోతుంది. ఏ కీడుతో నువ్వు బాధపడుతున్నావో, ఎన్ని కీళ్లతో అవమానంతో బాధపడుతున్నావో రెట్టింపు మేలుతో దీవిస్తున్నాడు ఆయన. చీకటగా ఉందంటే వెలుగు బయట ఉందని. ఇప్పుడు జీవితంలో చీకటి ఉందనుకుంటున్నావు, వెలుగుతో ఉన్నాడు ఇంటి వెనకాల. నీ గుమ్మలో ఉన్నాడు ఆయన. మోకరించు. నాతో చెప్పండి. తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మకులు ఆదియందు ఎప్పుడును మహిమ, మహామహిమ ఆయనకి కలుగునుగాక. ఆమేన్. నన్నును నా కుటుంబాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రికి, నన్నును నా కుటుంబాన్ని రక్షించిన రక్షణకర్త అయిన కుమారుడైన తండ్రికి, నన్ను నిబంధన కాలములో వెలసిన తండ్రికి, కొత్త నిబంధన కాలములో వెలసిన కుమారుడైన తండ్రికి, పత్రికల మన కాలంలో వెలసిన పరిశుద్ధాత్మ తండ్రికి ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడూ నిరాయములయందు ఉండునట్లు మహిమ, మహామహిమ ఆయనకే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.